సునీల్ గారు, జీవితంలో చాలామంది వీళ్ళని నమ్మి వాళ్ళని నమ్మి మోసపోయినా అని చెప్తూ ఉంటారు. అసలు ఎవరిని నమ్మాలి, ఎందుకు నమ్మాలి, దాని మీద మీరేం చెప్తారు? లావణ్య గారు చాలా అద్భుతమైన ప్రశ్న అడిగారు ఈరోజు. ఎవరినైనా ఫెయిల్యూర్ పర్సన్స్ని, చాలా ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తిని, చాలా కష్టాల్లో ఉన్న వ్యక్తిని తట్టి లేపితే జీవితంలో నేను చాలా నష్టపోయాను, చాలా మోసపోయాను, నా అనుకున్న వాళ్ళందరూ నన్ను మోసం చేశారు అని సహజంగా సమాధానం చెప్తూ ఉంటారు. వాస్తవానికి ఈ రోజులలో 90% పీపుల్ అలానే చెప్పేవాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ ఈ నమ్మకం అనేది ఏంటి అని ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేస్తే, ఎదుటి వ్యక్తి గురించి నువ్వు నమ్మాలా లేదా అనేది ఫస్ట్ అది నీ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఎలా అనంటే, మామూలుగా మనం చెప్తూ ఉంటాం చూడండి, ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ క్యాట్, డి ఫర్ డాగ్ అని చిన్నప్పుడు నేర్చుకున్నాం మనం. ఏ ఫర్ నేనేమంటాను అనంటే ఆలోచనలు. ఎప్పుడైతే నీ ఆలోచనలు కరెక్ట్గా ఉండవో అప్పుడు ఆటోమేటిక్గా ఎదుటి వ్యక్తి పైన డిపెండ్ అవ్వడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి నీ ఆలోచనలని నువ్వు ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తే నువ్వు ఎదుటి వ్యక్తి దగ్గరికి పోవాల్సిన అవసరమే నీకు రాదు. ఆలోచనలో క్లారిటీ లేనప్పుడు ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి అడగాలి అనే ఆలోచన వచ్చేస్తుంది మనకు. ఒకప్పుడు ఎలా ఉండే అని అంటే, ఏ ప్రాబ్లం వచ్చినా చెప్పుకునే వాళ్ళము, ఏ విషయం ఉన్నా అడిగేవాళ్ళము, అప్పుడు సలహాలు వచ్చేవి వాస్తవానికి. కానీ ఈ రోజుల్లో ఎలా ఉంది పరిస్థితి అని అంటే, ఎవరైతే మనం నమ్మకంగా ఉన్నామో అని అడుగుతూ ఉన్నామో, వాళ్ళకి చెప్తూ ఉన్నామో, వాళ్ళ ద్వారానే మోసపోవడానికి ఎక్కువ ఆస్కారం ఏర్పడుతుంది ఈ రోజుల్లో. సడన్గా మీరు చెప్తూ ఉంటారు, నేను ఈరోజు ఊరిలో ఉండట్లేదు, హైదరాబాద్ వెళ్తున్నాను అని చెప్తే ఇంటికి వచ్చేసరికి ఇల్లు తాళం పగలగొట్టుంటుంది. ఎవరిని నమ్మాలనో అర్థం కాదు. అంటే నేను ఇక్కడ ఉండను అని తెలిసిన తర్వాత ఈ వ్యక్తే వచ్చి పగలగొట్టాడా తెలియదు, మరి ఎవరు వచ్చారో తెలియదు. కానీ ఇక్కడ మరి ఎవరికి ఎన్ని విషయాలు చెప్పాలి చెప్పకూడదు అంటే మన ఆలోచన విధానం ఏ విధంగా ఉంది ఫస్ట్. రెండవది బీ ఫర్ బాల్ అన్నాను, నేనేమంటానంటే భయము అని అంటాను. ఎప్పుడైతే ఒక వ్యక్తి భయపడుతూ ఉంటాడో ఎదుటి వ్యక్తిని అప్రోచ్ అవుతూ ఉంటాడు. వాస్తవానికి ఆ భయం లేకుండా ఉండగలిగినప్పుడు ఎదుటి వ్యక్తి దగ్గరికి వెళ్ళడు, ఎదుటి వ్యక్తిని ఏ విషయాలు అడగడు, అప్పుడు ఎవరిని నమ్మాలి అనే ఆలోచన కూడా తనకు అవసరం లేదు. అంటే మానవుడు సంఘజీవి అని అంటారు కదా, ప్రతి వ్యక్తి ఇంకొకరి పైన డిపెండ్ అవ్వాలి అని అంటూ ఉంటారు కదా. కానీ డిపెండ్ అవ్వడం వేరు, వాళ్ళకి అడిక్ట్ అవ్వడం వేరు. నువ్వు మోసపోయావు అని అంటే, నువ్వు బాగా నమ్మావు అని అంటే, ఎప్పుడైతే నువ్వు బాగా నమ్ముతున్నావు అని అంటే అక్కడ మోసపోవడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. అంటే మోసపోయిన నీ తప్పు కాదు అసలు, అది మోసం చేసిన తన తెలివితేటలు అవి. కాబట్టి ఎప్పుడైనా సరే నీకు భయం లేకుండా నువ్వు ఉండగలిగినప్పుడు, ఈ భయం అనేది నీ బాడీలోకి రానప్పుడు నీకు ఆటోమేటిక్గా ఎదుటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏదో అడగాలి, ఏదో సహాయం పొందాలి అనే ఆలోచన నీకు రానే రాదు వాస్తవానికి. నెక్స్ట్ సి ఫర్ కన్సిస్టెన్సీ ఆఫ్ వర్క్. ఎప్పుడు నువ్వు ఎదుటి వ్యక్తి దగ్గరికి వెళ్తావు, ఎదుటి వ్యక్తిని నమ్మాలి అనుకుంటావంటే నీ పనిలో నీకు నైపుణ్యం లేనప్పుడు, నువ్వు ఒక పనిని పరిపూర్ణంగా చేయలేనప్పుడు, ఆ పనిలో నీకు అద్భుతమైన నాలెడ్జ్ లేనప్పుడు మాత్రమే ఏం చేస్తావంటే ఎదుటి వ్యక్తి దగ్గరికి వెళ్ళడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. నువ్వు ఏదైనా ఒక పనిలో కన్సిస్టెన్సీగా వర్క్ చేస్తూ సక్సెస్ సాధిస్తే ఆటోమేటిక్గా నువ్వు ఎవరైనా నమ్మాల్సిన అవసరం లేదు కదా ఇక్కడ. మళ్ళీ డి ఫర్, ఈ డి అంటే ఏంటంటే ధైర్యము. ఎప్పుడైతే నీకు ధైర్యం ఉండదో, నీకు ధైర్యం లేకపోతే ఏమవుతుంది, ఆటోమేటిక్గా నువ్వు ఎదుటి వ్యక్తి పైన డిపెండ్ కావాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఇవి మార్చుకునే ప్రయత్నం చేస్తే నువ్వు ఎవరిని నమ్మాల్సిన అవసరం లేదు, ఎవరికి ఏ విషయాలు చెప్పాల్సిన అవసరం లేదు. అయినా సరే నిత్య జీవితంలో మనం ప్రతి విషయము మన దగ్గర ఉంచుకోవడానికి ఆస్కారం ఏర్పడదు కదా. ఆఫీసులో చాలా విషయాలు ఉంటాయి, చాలామంది చెప్తూ ఉంటారు టాప్ సీక్రెట్ విషయాలు అని చెప్తూ ఉంటే కూడా అవి బయటకు రివీల్ అయిపోతూ ఉన్నాయి, ఆ సీక్రెట్స్ కూడా బయటకు వెళ్ళిపోతూ ఉన్నాయి అనుకున్నప్పుడు మనం ఎవరినైతే ఇబ్బందికి గురి చేస్తున్నారు అనుకున్నప్పుడు ప్లాన్ ఏ ప్లాన్ బి యాక్షన్ పెట్టుకోవాలి మనం. ఒకసారి ఎదుటి వ్యక్తికి చూడగానే మనకు తన ఆలోచన విధానం కావచ్చు, తన పని విధానం కావచ్చు, మనకు నచ్చినప్పుడు కొన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేయండి. మనం కూడా సహజంగా అనుకుంటూ ఉంటాం చూడండి, ఇంట్లో వాళ్ళకు కూడా ఎవరు అన్ని విషయాలు చెప్పరు కదా. మరి అటువంటప్పుడు ఎవరో తెలియని ప్రపంచంలో పరిచయం లేని వ్యక్తులకు మనం అన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం ఏముంది? ఈ రోజుల్లో చాలా వరకు కొన్ని విషయాలు అసలే ఎదుటి వ్యక్తికి చెప్పకూడదు. ఏంటి అవి అని అంటే, నీ సంపాదన గురించి, నువ్వెంత సంపాదిస్తున్నావు, నీకు ఎన్ని డబ్బులు వస్తున్నాయి అనే విషయం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరితో షేర్ చేసుకోకూడదు. ఎందుకనంటే నువ్వు షేర్ చేసుకోవడం ద్వారా చాలామంది నిన్ను ప్రే చేయవచ్చేమో, కానీ చాలామంది దానిపైన నెగిటివ్గా ఆలోచించడానికి ఆస్కారం ఏర్పడుతుంది.
నీ చుట్టుపక్కల వాళ్ళు ఎప్పుడైతే నీ గురించి నెగిటివ్ ఆలోచిస్తూ ఉంటారో ఆటోమేటిక్గా నీకు నెగిటివ్ జరగడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది, నీకు ఇబ్బంది ఏర్పడడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. రెండవది చాలా ముఖ్యమైనది ఏంటి అని అంటే నెక్స్ట్ మూవ్. అంటే నువ్వు నెక్స్ట్ ఏం చేయబోతున్నావు అనే విషయాన్ని ఎవరితో రివీల్ చేయకూడదు, అది చేసేదాకా కూడా. నువ్వు ఎప్పుడైతే అది రివీల్ చేస్తూ ఉంటావో ఆటోమేటిక్గా నువ్వు అక్కడే ఆగిపోతూ ఉంటావు. ఈ నమ్మకం అంటే ఒక విషయం గుర్తొస్తుంది చూడండి. ఒకప్పుడు ఉండే డాగ్స్ గురించి చెప్తారు, డాగ్స్ ఆర్ ఫెయిత్ఫుల్ ఎనిమల్స్ అని అంటారు. నిజంగా అవి అలానే ఉన్నాయి, జంతువులు కాబట్టి అలా ఉంటాయి. మనుషులు అలా కాదు కదా. ఒక్కసారి నువ్వు నమ్మావు అని అంటే, అన్నీ చెప్పేశావు అని అంటే, అరే మనిషి మనసు కోతిలాగా అంటారు, ఒక క్షణం ఇలా ఉంటుంది, ఇంకొక క్షణమే అలా మారిపోతూ ఉంటుంది కదా. మరి ఇన్ని తెలిసిన మనము అన్నీ చెప్పకుండా ఉంటేనే బాగుంటుంది కదా. ఈ 4 ABCDలను ఫాలో అవుతూ కొన్ని విషయాలలో అన్ని విషయాలను అందరికీ చెప్పకుండా, అన్ని విషయాలని నీ దగ్గర ఉంచుకోకుండా, కొన్ని విషయాలను ఎవరికైతే డివైడ్ చేస్తున్నావు, ఇంట్లో వాళ్ళకి చెప్పాల్సిన విషయాలు కొన్ని ఉంటాయి, అన్ని మాత్రమే చెప్పాలి వాళ్ళకు. ఆఫీస్లో ఆఫీస్ విషయాలు మాత్రమే చెప్పాలి. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఈ రోజులలో ఆఫీస్ విషయాలు వెళ్ళి ఇంటి దగ్గర చెప్తూ ఉంటారు, ఇంటి విషయాలు తీసుకొచ్చి ఆఫీసులో చెప్తూ ఉంటారు. అప్పుడు ఏమైపోతుంది అని అంటే నువ్వు అల్లకల్లోలం కావడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. అసలు ఏ విషయము ఎవరితోటి చెప్పాలి అనే క్లారిటీ నీకున్నప్పుడు, ఈ రోజుల్లో చాలామంది ఫైనాన్షియల్కి సంబంధించి ఈ మోసపోవడం అనే విషయం వచ్చిన తర్వాత డబ్బులు ఎప్పుడైనా సరే బాగా గుర్తుపెట్టుకోండి. నీ దగ్గర బాగా డబ్బులు ఉంటే ఎవరైనా వచ్చి నిన్ను అడిగితే ₹1,00,000 అడిగారనుకోండి, ఇవ్వకండి, తప్పేం కాదు, నో చెప్పడం నేర్చుకోండి. కాకపోతే నా దగ్గర 10,000 ఉన్నాయి తీసుకొని వెళ్ళిపోనండి, మళ్ళీ అడగకండి వాటిని. అంటే పోతే 1,00,000 పోతాయి కదా అప్పుడు నీకు. ఈ 10,000 పోతే పోవచ్చు, మళ్ళీ వస్తే తిరిగి రావచ్చేమో. కానీ ఒక చిన్న మాట చూసావా నువ్వు, మావాడే కదా, నా ఫ్రెండే కదా, నమ్మాను ఇచ్చాను అని అంటే మరి ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు రిటర్న్గా. కానీ చాలా సందర్భాల్లో మనల్ని మోసం చేసేది ఎక్కడ జరుగుతుంది అని అంటే డబ్బు దగ్గరనే మోసపోతూ ఉంటాం. కాబట్టి చాలా కష్టపడి సంపాదించిన డబ్బుని మొహమాటానికి పోయి మోసపోకండి. ఈ మొహమాటం ఎంత మోసం చేస్తుంది అని అంటే మనిషిని, తనని, తన కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసి ఆర్థిక ఉబిలో నెట్టివేసి ఆత్మహత్య కూడా పురిగొల్పుతూ ఉంటుంది. చాలామందిని చూస్తుంటే ఈ రోజులలో ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక కుటుంబం ఆత్మహత్య. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అని అంటే ఎవరో ఒకరు చేసిన మోసం ద్వారానే వాస్తవానికి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు మనం ఇంటి ముందు బోర్డు పెడతాం చూడండి, డాగ్స్ ఉన్నాయి, కుక్కలు ఉన్నాయి, జాగ్రత్త. మన మనసులో ఒక బోర్డు రాసుకోవాలి. ఎప్పుడు ఎదుటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఇక్కడ అప్రోచ్ అయ్యి ఏదైనా విషయం చెప్తూ ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తితో జాగ్రత్తగా ఉండు, అన్ని విషయాలు రివీల్ చేయకు అనే కాన్సెప్ట్ మన మైండ్లో రన్ అవుతూ ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్త పడడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఏదో చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే చాలా ఇబ్బంది ఏర్పడుతూ ఉంటుంది, అవునా? ఒళ్ళు కాలిపోతుందని కళ్ళు మూసుకొని ఉంటే కాసేపటికి ఆ కళ్ళు కూడా కాలిపోతాయి. కాబట్టి ఏదైనా చిన్న తప్పు చేశారు అనే వ్యక్తి నీకు తెలుస్తూ ఉంటే వాళ్ళని దూరం పెట్టే ప్రయత్నం చేయండి. ఏదో మొహమాటానికి నా బంధువు కావచ్చు, నాకు తెలిసిన వాళ్ళని, నా ఫ్రెండ్స్ అని వాళ్ళని అలానే రిలేషన్షిప్ కంటిన్యూ చేస్తూ ఉంటే పెద్ద ఇబ్బందులు వచ్చిన తర్వాత మళ్ళీ బాధపడడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. నీకు ఆ సింటమ్స్ తెలుస్తూ ఉంటాయి కదా, శరీరంలో బాగలేకపోతే జ్వరం వస్తుంది, ఈరోజు అలసిపోయారనే విషయం తెలుస్తున్నప్పుడు ఏదో ఒక చిన్న గ్యాప్ కనబడుతూ ఉంటుంది. ఆ గ్యాప్ కనబడినప్పుడు అక్కడే ఆపేసే ప్రయత్నం చేస్తేనే ముందుకెళ్ళడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అలా అని ఎవరిని నమ్మకుండా ఉంటే ఈ జీవితంలో మనం ఒక్కరిగా ముందుకు వెళ్ళలేము. వేగంగా వెళ్ళాలి అని అంటే ఒంటరిగా వెళ్ళు. కానీ దూరంగా వెళ్ళాలి అంటే మాత్రం నలుగురిని కలుసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి. ఆ నలుగురిని నమ్మాల్సిన అవసరం ఉంది, కానీ ఆ నలుగురు తప్పులు చేస్తుంటే మాత్రం క్షమించాల్సిన అవసరం మాత్రం లేదు. ఇలా ఆలోచిస్తూ ముందుకెళ్ళగలిగితే హ్యాపీగా నీ లైఫ్ను నువ్వు తీసుకెళ్ళడానికి ఆస్కారం ఏర్పడుతుంది. వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్లో అద్భుతంగా ఎదగడానికి కూడా ఆస్కారం ఏర్పడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సునీల్ గారు, ఈరోజు మాకు చాలా తెలియని విషయాలు తెలియజేశారు. సో థ్యాంక్ యూ సో మచ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ.